అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. Mayday, 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 Air Canada. 782, we have smoke in the cabin. Air Canada 782, departure, radar contact. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. ఎస్, నో పవర్, కూలిపోతున్నాం. ఇవి బయటపడినటువంటి బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయినటువంటి చివరి మాటలుగా సుమిత్ సబర్వాల్ అదేవిధంగా కో-పైలట్ అయినటువంటి క్లైవ్ కుందర్ మాట్లాడిన మాటలు ఇవేనంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నటువంటి ఒక ఆడియో క్లిప్. దాంట్లో నో పవర్, మేము ఇక కూలిపోతున్నాం, గోయింగ్ డౌన్, కూలిపోతున్నాం మరికొద్ది క్షణాల్లో, అంటే ప్రమాదపు చివరి అంచుల్లో ఉన్నా అని చెప్పేసి ఈ పైలట్లు ఇద్దరు మాట్లాడిన మాటలు బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయినట్లుగా సోషల్ మీడియాలో ఒక సర్క్యులేట్ అవుతుంది ఒక ఆడియో క్లిప్. అయితే మనం మాట్లాడుకున్నట్టుగా బ్లాక్ బాక్స్ అనేది కీలకంగా మారనుంది ఈ విచారణలో. ఏదైతే బోయింగ్ 787 ఫ్లైట్ క్రాష్ జరిగిందో, ఇంతమంది బలవ్వటానికి కారణమైందో, దాని వెనుక కారణాలు ఏంటి? టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? పైలట్ తప్పిదం జరిగిందా? వాతావరణ మార్పులా? లేదంటే ఫ్లైట్కి పక్షులు ఏమైనా ఢీకొని వాటి వల్లే ఈ ఫ్లైట్ క్రాష్ అవ్వడం జరిగిందా? టేకాఫ్ అయినటువంటి నిమిషాల వ్యవధిలో ఫ్లైట్ కుప్పకూలిపోవటానికి కారణాలేంటి? వీటన్నిటితో పాటుగా విమానంలో ఉన్నటువంటి 2 ఇంజన్లు ఒకేసారి విఫలమవటానికి కారణాలేంటి? ఇది దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అటు అమెరికా నుంచి బ్లోయింగ్ బృందం రావడం జరిగింది. ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి విచారణ బృందాలు, ముఖ్యంగా డీజీసీఏ లాంటి సంస్థలు వీటి విచారణ చేపడుతూ ఉన్నాయి. అయితే టెక్నికల్ ఇష్యూసే ఎక్కువగా ఉన్నాయి అనే వార్త వినపడుతున్న నేపథ్యంలో నిన్న బ్లాక్ బాక్స్ దొరకడం జరిగింది. ఈ బ్లాక్ బాక్స్ దాన్ని డీకోడ్ చేయడానికి దాదాపుగా 6 నుంచి 8 రోజులు పడుతుందని చెప్పేసి ఇప్పటికే ఒక వార్త అయితే హల్చల్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇంతలోనే ఈ బ్లాక్ బాక్స్ డీకోడ్ చేసినట్లుగా ఈ బ్లాక్ బాక్స్లో ఒక ఆడియో, అది కూడా క్లైవ్ కుందర్, ఎవరైతే కో పైలట్ ఉన్నారో క్లైవ్ కుందర్, అతను మాట్లాడినటువంటి ఒక మాట, అదేవిధంగా సుమిత్ సబర్వాల్ చెప్పినటువంటి గోయింగ్ డౌన్ అనే మాటలు ఒక 5 సెకండ్స్ ఆడియో క్లిప్ దాంట్లో రికార్డ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఇది విపరీతంగా సర్క్యులేట్ అవుతా ఉంది. Mayday, 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 Air Canada. 782, we have smoke in the cabin. Air Canada 782, departure, radar contact. ఫ్లైట్ ఏదైతే టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కింద పడిపోయి క్రాష్ అవ్వడం జరిగిందో, దాంట్లో ఇంతమంది దుర్మరణం చెందిన తర్వాత ఆ బ్లాక్ బాక్స్ నిన్న లభ్యమైంది. మనం ముందు నుంచి మాట్లాడుకున్నట్టుగానే బ్లాక్ బాక్స్లో దాన్ని డీకోడ్ చేయడానికి 6 నుంచి 8 రోజులు పడుతుంది. దానికి సపరేట్ ల్యాబ్ కావాలని చెప్పేసి, దానికి కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ వచ్చి మాత్రమే దాన్ని డీకోడ్ చేయగలని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా బ్లాక్ బాక్స్ యొక్క స్టామినా గురించి మాట్లాడుకుంటే, దాన్ని టైటానియం లేదా స్టెయిన్లెస్ స్టీల్తో దాన్ని తయారు చేస్తారు. అంటే ఇట్లాంటి ప్లేన్ క్రాష్ జరిగినప్పుడు అది ఇంటర్నేషనల్ ఫ్లైట్లు వెళ్తూ ఉంటే కొన్నిసార్లు సముద్రంలో కూడా కూలిపోవడం జరుగుతూ ఉంటుంది ఫ్లైట్లు. ముఖ్యంగా ప్లేన్ క్రాష్ జరిగిందంటే మ్యాక్సిమం మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అంత ఓవర్ హీట్ని తట్టుకొనైనా లాస్ట్లో ఏ ఇష్యూ వల్ల ఫ్లైట్ కుప్పకూలిపోవడం జరిగింది అనేది బయటకు తీయాలంటే ఆ ఇన్వెస్టిగేషన్లో బ్లాక్ బాక్స్ యొక్క డేటా అనేది కీలకంగా మారుతుంది. సో ఈ బ్లాక్ బాక్స్ మీదనే అందరి చూపు ఉంది. విపరీతంగా సెర్చ్ చేశారు కూడా, అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి అని చెప్పేసి. దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. మనం టీవీలో ఉంటుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. సో ఈ బ్లాక్ బాక్స్ డేటా ఇప్పుడు బయటకు వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. దాంట్లో ఒక ఆడియో క్లిప్, ఎవరైతే సుమిత్ సబర్వాల్, ఆయనకు సంబంధించినటువంటి వీడియో కూడా మనం చూసాం. వాళ్ళ నాన్నగారు రోధిస్తున్నటువంటి తీరు మనం చూసాం. వారు 242 మందితో ఆ ప్రయాణికులు తీసుకొని వారి రెస్పాన్సిబిలిటీగా వెళ్తున్నటువంటి విమానం టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాల్లో కుప్పకూలిపోతుంటే, అక్కడి నుంచి ఏటీసీకి వాళ్ళు అందించినటువంటి సమాచారం ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి కన్వర్జేషన్ జరిగింది, అసలు పైలట్ కో పైలట్ ఏం మాట్లాడుకున్నారు, ఎందుకు 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అయ్యాయి. ఇక ఆ ఆడియో క్లిప్లో మెయిన్గా మనం చూస్తే నో థ్రస్ట్ నో పవర్ గోయింగ్ డౌన్, నో థ్రస్ట్ నో పవర్ గోయింగ్ డౌన్, మేడే కాల్ అని చెప్పేసి స్టార్టింగ్లో వాళ్ళు చేశారు. అంటే 3 సార్లు దాన్ని అనౌన్స్ చేస్తే ఇంకా వాళ్ళు ప్రమాదపు చివరన ఉన్నట్టు అర్థమని ఇప్పటికే మనకు రిటైర్డ్ పైలట్లు కూడా మనతో మాట్లాడడం జరిగింది. అది మనం టీవీలో కూడా చూపించడం జరిగింది. సో ఇప్పుడు ఈ మేడే కాల్ అయిన తర్వాత ఏటీసీ దానికి రెస్పాండ్ అయ్యేలోపే సెకండ్ల వ్యవధిలోనే ఈ ప్లేన్ క్రాష్ అవ్వటం అనేది అత్యంత దురదృష్టకరం. ఇక ప్రమాదం అయితే జరిగిపోయింది, అనేక మంది మరణించారు. కానీ ఎందువల్ల ప్రమాదం జరిగింది అని ఆరా తీసే లోపే కొన్ని సోషల్ మీడియాలో ఆడియో క్లిప్పులు వైరల్ అవుతూ ఉన్నాయి.
ఇది నిజంగా ఆ బ్లాక్ బాక్స్ నుంచి వచ్చిన కాలేనా, అఫీషియల్గా దీన్ని అనౌన్స్ చేశారా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. కానీ ముఖ్యంగా వైరల్ అవుతున్నటువంటి ఆడియో క్లిప్లో మెయిన్గా వినపడుతున్నటువంటి మాట, అది కూడా సుమిత్ సబ్రవాల్ అదేవిధంగా కో పైలట్ క్లైవ్ కుందర్ మాట్లాడినటువంటి ఆ మాటలు, అంటే వాళ్ళు మాట్లాడినట్టుగా ఉన్నటువంటి ఆ మాటలు వింటే నో థ్రస్ట్ నో పవర్. థ్రస్ట్ అంటే ఒకసారి మనం మాట్లాడుకోవాలి. థ్రస్ట్ అంటే విమానాన్ని గాలిని వెనక్కి నెట్టి విమానాన్ని ముందుకు ప్రయాణించడానికి ఉపయోగపడది. అంటే వాడుక భాషలో చెప్పాలంటే థ్రస్ట్ అంటే విమానాన్ని అది ఏదైతే ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడుతుందో ఆ పవర్ జనరేట్ చేయడం కోసం ఆ గాలిని వెనక్కు తోసి విమానాన్ని పైకి లేచి ముందుకు వెళ్ళే విధంగా ఉపయోగపడేటువంటిది ఆ థ్రస్ట్ అనేది. సో అది కూడా లేదు, విమానానికి సపోర్ట్గా ఆ థ్రస్ట్ లేదు, సో విమానం ముందుకు కదలట్లేదు అనే అర్థం వచ్చేలాగా వాళ్ళు నో థ్రస్ట్ అని చెప్పడం జరిగింది. ఇక ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా విమానంలో 2 ఇంజన్లు ఉన్నాయి. ముఖ్యంగా డబుల్ ఇంజన్ని ఎందుకు పెట్టుకుంటారు, ఒక్కొక్క విమానంలో కొన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో 4 ఇంజన్లు కూడా ఉంటాయని తెలుస్తోంది. మనకి రిటైర్డ్ పైలట్స్ చెప్తున్న ప్రకారం కొన్ని టెక్నీషియన్స్ కావచ్చు, లేదంటే సీనియర్ ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కొన్ని విమానాలలో 4 ఇంజన్లు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఒకటి ఫెయిల్యూర్ అయిన వెంటనే ఇంకొక ఇంజన్ ఎత్తుకొని, అంటే మనం మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే ఒక ఇంజన్ ఫెయిల్ అవగానే ఇంకొక ఇంజన్ దాన్ని ఆ పవర్ను తీసుకొని వీళ్ళు ఆటోమేటిక్గా దాన్ని ఆన్ చేసి విమానాన్ని ముందుకు నడిపించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేదంటే గాల్లో అలాంటి వైఫల్యం ఏదైనా జరిగి అట్లా ఒక ఇంజన్ ఫెయిల్ అయిపోయి అట్లాంటి టెక్నికల్ ఇష్యూ ఏదైనా వస్తే ఇంకొక ఇంజన్ దాన్ని తీసుకొని వెంటనే అది సేఫ్గా తన గమ్యానికి రీచ్ అవ్వడానికి సహాయపడుతుందని చెప్పేసి ఇప్పటికే రిటైర్డ్ ఆఫీసర్లు చెప్తున్నారు, టెక్నికల్ ఇష్యూ చెప్తున్నారు, ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా దాన్ని ధృవీకరించింది. సో ఇప్పుడు ఈ 2 ఇంజన్లు ఒకేసారి ఎందుకు ఫెయిల్ అయ్యాయి, దానికి తగ్గట్టు2 ఇంజన్లు ఫెయిల్ కావటం వల్ల ఆ ఆడియో క్లిప్లు చెప్పినట్టు నో థ్రస్ట్, అదేవిధంగా నో పవర్, 2 ఇంజన్లు ఫెయిల్ కావటం వల్ల నో పవర్. సో గోయింగ్ డౌన్, నిన్న దానికి సంబంధించిన వీడియో కూడా మన సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవ్వడం జరిగింది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి వెళ్తున్న కొద్ది నిమిషాల వ్యవధిలోనే, అంటే దాదాపుగా 5 నిమిషాల్లోనే ఇదంతా జరిగిందని చెప్తున్నారు. సో 5 నిమిషాల వ్యవధిలోనే టేక్ ఆఫ్ అయ్యి ఇలా ఉన్నపాటుగా కుప్పకూలిపోవటానికి కారణాలేంటి అనేది ఇప్పటివరకైతే ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. సో ఈ ఆడియో క్లిప్లో చెప్పిన దాని ప్రకారం నో థ్రస్ట్ నో పవర్, సో గోయింగ్ డౌన్ అన్నట్లుగానే విమానం వెళ్ళి కూలిపోయింది. ఆ తర్వాత ఇంకా పైలట్లతో సహా 242 మంది, అంటే దాదాపు ఒక్కడే విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి మాత్రమే బతకడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా ఆ ప్లేన్ క్రాష్కి అయినటువంటి ఆ దుర్ఘటనకి బలైపోవడం జరిగింది, మాంసపు ముద్దలుగా మాత్రమే మిగలడం జరిగింది. సో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నటువంటి ఆడియో క్లిప్ నిజంగానే అఫీషియల్గా బ్లాక్ బాక్స్ నుంచి రిలీజ్ అయిందా, లేదంటే ఇది ఏదైనా మామూలుగా సోషల్ మీడియాలో ఇట్లా గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతుందా అనేది కూడా విచారణలో తేలనుంది. సో అఫీషియల్గా అయితే దీనికి సంబంధించి ఎలాంటి విడుదలైనట్టు లేదు, కానీ ఇప్పటివరకు అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి ఆ ఆడియో క్లిప్ ఆధారంగా మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. ప్రజెంట్గా అంటే ప్రాథమిక విచారణ ప్రకారం 2 ఇంజన్లు ఫెయిల్ కావడం వల్లనే ఇది ఎక్కువగా జరిగి ఉంటుంది. సో నో పవర్ నో థ్రస్ట్ అన్నట్లుగా దానికి పవర్ అందకనే 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోయి కుప్పకూలిపోవడం జరిగింది. దురదృష్టవశాత్తు దాంట్లో ఉన్న ప్యాసింజర్తో పాటుగా కూడా మెడికోల భవనంపై పడటంతో నిన్నట ప్రమాదం జరిగిన రోజు దాదాపుగా 24 మంది మెడికోలు చనిపోతే, మళ్ళీ ఇక అంటే గడిచినటువంటి ఈ 2 రోజుల్లో ప్రమాదం జరిగిన ఈ 2 రోజుల తర్వాత కూడా మరో 4 మృతి చెందడం అత్యంత బాధాకరం. సో ఏదేమైనా ప్రమాదానికి గల తీవ్రత అంత పెద్దగా ఉంది. ప్లేన్ ఉన్నటువంటి ఫ్యూయల్ కూడా దానికి కారణంగా తెలుస్తుంది, అంత పెద్ద భారీ పేలుడు సంభవించడానికి. ఏదేమైనా ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, నిజంగానే అఫీషియల్గానే ఈ ఆడియో బ్లాక్ బాక్స్ నుంచి వచ్చిందా, ఒకవేళ వస్తే ఇంకా ఎలాంటి ఆడియో క్లిప్లు బయటకు వస్తాయి, ఈ బ్లాక్ బాక్స్లో ఓన్లీ ఈ ఇన్ఫర్మేషనే రికార్డ్ అయి ఉందా, ఆ డేటా ఇంకా డీకోడ్ చేయాల్సి ఉందా అనేది మాత్రం పూర్తిగా ఇన్వెస్టిగేషన్లో మాత్రమే తేలుతుంది. చూడాలి ఏం జరగబోతోందో. Mayday, Air Canada. 782, we have smoke in the cabin. Canada 782, departure, radar contact.